గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహబూబ్ నగర్ జిల్లాలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మోటార్ వెహికల్ మోడల్ సైలెన్సర్లను కూడా పట్టుకొని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మహబూబ్ నగర్ డిఎస్పీ సార్ ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, జిల్లాలో శబ్ద కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన మహబూబ్ నగర్ జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే జూనియర్ కాలేజ్ దగ్గర కానీ రోడ్ల మీద కానీ కొంతమంది యువకులు సైలెన్సర్ని చేంజ్ చేసి బండికి వచ్చిన అంటే వెహికల్ మోటార్ సైకిల్తో పాటు వచ్చిన వెహికల్ కాకుండా వాటిని చేంజ్ చేసి సౌండ్ చేయడం జరుగుతుంది టౌన్లో. అలాంటి వారిని గుర్తించి ఒక 155 సైలెన్సర్లు వాళ్ళందరినీ సీజ్ చేయడం జరిగింది. అందరికీ ఫైన్ వేసి అవి సీజ్ చేసి వాటిని అన్నీ డ్యామేజ్ చేసి మొన్న రీసెంట్గా మొన్న డ్యామేజ్ చేయడం జరిగింది. అలాంటి ఎవరైనా ఉపయోగించినా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా అంటే ఈ మహబూబ్ నగర్ పట్టణంలో కూడా చాలామంది మైనర్లే వాహనాలు నడుపుతుంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ వాహనాల గురించి కూడా అవగాహన కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. కాలనీలలో మన ఫైన్లు వేసేటప్పుడు కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. పేరెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లకు వెహికల్ ఇస్తే ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళ పిల్లలకు మైనర్లకు వెహికల్ ఇవ్వద్దని చెప్పి మా విజ్ఞప్తి. అదేవిధంగా శబ్ద కాలుష్యానికి సంబంధించి కూడా ఏవైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియజేయండి. ఆ వెహికల్ నెంబర్ గుర్తించి మాకు చెప్తే మేము మా ట్రాఫిక్ వాళ్ళు రోడ్ల మీద ఉంటారు, ఎక్కడైనా దాన్ని పట్టుకొని బండి ఆ సైలెన్సర్ తీసేయడం జరుగుతుంది. ముఖ్యంగా మోటార్ వాహనాల చట్ట ప్రకారం ఎలాంటి సైలెన్సర్ నిర్మించుకోవాలి? యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం షోరూమ్ నుంచి ఏం సైలెన్సర్లు వస్తే అవే ఉంచాలి. వాళ్ళు నామ్స్ ప్రకారం ఎంత డిసెబిలిటీ ఉండాలనో అది అంతవరకే ఉంచుతారు వాళ్ళు. కాబట్టి మిగతా అవి చేంజ్ చేసి సౌండ్ రావడానికి మన టపాకాయలు పేలిస్తే సౌండ్ వస్తుంది, అలాంటి సౌండ్ వచ్చే విధంగా కొంతమంది సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాము. ఈ నెక్స్ట్ టైం ఎవరైతే సైలెన్సర్లు ఫిట్ చేస్తారో మెకానిక్ షెడ్ల దగ్గర కానీ వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా మహబూబ్ నగర్ జిల్లాలో అయితే మోడల్ సైలెన్సర్ బిగించుకున్న వారిపైన కఠినంగా చర్యలు తీసుకున్నాం. ఖచ్చితంగా ఎవరైతే మోడల్ సైలెన్సర్ బిగిస్తే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ డిఎస్పీ సార్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.